హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియాన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. నేనైతే ఈ బ్లాగ్ ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, మేము హాస్పిటల్లో ఒక 2 డేస్ అడ్మిట్ అయ్యామండి. అందుకే చిన్నపిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలని అయితే చెప్దాం అనుకుంటున్నాను. హాస్పిటల్లో అడ్మిట్ అంటే చాలా కష్టం కదా! అక్కడ ఉండడము, అక్కడ ఫుడ్‌కి, మనీకి అన్నిటికి మనకి ఇబ్బందే కాబట్టి ఈ విషయం చెప్దామని అయితే అనుకుంటున్నాను. మేము వైజాగ్ టూర్ వెళ్ళేసి వచ్చాక ఒక 2, 3 డేస్ తర్వాత మా బాబుకి బాగా కోల్డ్ అండ్ కాఫ్ అయ్యిందండి. సో, కాగానే మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాం. అక్కడ మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ యూజ్ చేసినన్ని డేస్ బానే ఉన్నాడు. ఆ మెడిసిన్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయింది కోల్డ్, కాఫ్. ఇలా రెగ్యులర్‌గా 10 డేస్ నుండి అలా అయ్యింది. అయితే చెకప్‌కనేసి ఇక్కడికి మాకు ఆశా వర్కర్ అని ఉంటారు కదా! వాళ్ళొచ్చారు. సో, వాళ్ళని అడిగాను, ఇలా 10 డేస్ అయింది బాబుకి కోల్డ్ అయ్యి ఇంకా తగ్గట్లేదని. సో, వాళ్ళొకసారి చెక్ చేయించుకోండి, నిమోనియా గూడా ఉందేమో అన్నారు జస్ట్. వాళ్ళు అని వెళ్ళిపోయారు. ఆ రోజు నైటే మా బాబుకి చాలా దగ్గులేసింది. ఆ దగ్గు రాగానే మేము చాలా భయపడ్డాం. ఇలా దగ్గుతున్నాడేంటనేసి. ఆ నైటే మేము మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్ చూసేసి, "నీకు కొద్దిగా సీరియసే. వేరే హాస్పిటల్‌కి రాసిస్తాను. అక్కడికెళ్ళండి" అన్నాడు. సో, మేము అక్కడికెళ్ళేసి అడ్మిట్ అయ్యాము. బానే ఉంది. అక్కడ చూసారు డాక్టర్స్. అదంతా సెట్ అయిపోయింది. కానీ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ అంటే, మేము టూర్‌కి వెళ్ళాం కదా! వైజాగ్. అక్కడ మా బాబుకి వెదర్ అనేది పడలేదు. సో, దానికోసం ఇంత అయ్యాడు. అందుకే మనం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళం ఎక్కడికి అంటే దగ్గరలో అయితే పర్లేదు గానీ, ఎక్కువ టూర్ అనేసి, దేవస్థానాలనేసి వెళ్ళడం తగ్గించుకోవాలని అయితే అర్థమైంది. అందుకే నేనైతే చెప్దామనైతే ఈ టాపిక్ చెప్పాను. మనం ఎక్కడికి వెళ్ళినా చాలా కష్టం మనకే గదా! హాస్పిటల్‌లో వెయిట్ చేయాలి. వీళ్ళని మళ్ళీ చూసుకోవాలంటే. అందుకే ఇంట్లో ఉన్నప్పుడే మనం తగ్గించుకుంటే బెటర్ అనేసి అయితే ఈ టాపిక్ చెప్పాను. ఇంకొకటేంటంటే, పాపకో ఏదైనా అయితే తల్లియే కారణం అంటారు గదా! ఏ తల్లి అయినా కావాలనైతే చెయ్యదు కదా! పిల్లలకి ఇలా కావాలని తన కేర్‌లో తనున్నా గానీ ఏదో ఒకటి అయిపోతుంది. ఇంత హాస్పిటల్‌లో అయితే నేను, మా హస్బెండ్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. అక్కడ తినడానికి, దేనికైనా సరే లోపటికి తనని రానివ్వరు, నన్ను బయటికి పంపనివ్వరు. సో, మనం కేర్‌గా ఉండడం బెటర్ అని అయితే చెప్పాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.